హలో, పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. సో మనకి ఈ 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేటటువంటిది జరగబోతుంది. మార్చి 30 నుంచి మార్చి 30 2025 నుంచి కూడా శనిగ్రహ మార్పు జరుగుతూ ఉంది. ఈ యొక్క శనిగ్రహ మార్పు ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధంగా ఫలితాలలో ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి విషయాలు మనము తెలుసుకుందాము ఈ యొక్క సిరీస్లో. దాంతోపాటు మనము ఈ యొక్క రెమెడీస్, వాటికి చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా తెలుసుకుందాం. అన్ని రాశుల ఫలితాలు తెలుసుకోవడం కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, సో దట్ మీరు వాచ్ చేయగలుగుతారు. సో మనకి తర్వాత వచ్చేది కర్కాటక రాశి. ఓకే, ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క శని సంచారము 2025 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. ఓకేనా, ఈ యొక్క శని ఇన్ని రోజులు అంటే ఈ 2.5 years కూడా ఇప్పుడు ప్రజెంట్ అష్టమంలో ఉన్నారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ఎక్కువగా అష్టమ శని అనేది ఎక్కువగా అనారోగ్య సమస్యలు, ఆరోగ్య భంగం మాత్రం కంపల్సరీ ఉంటుంది అష్టమ శనిలో. ఆకస్మికంగా ఏదైనా జరిగేటటువంటి సర్జరీ టైప్లో, అంటే సడన్గా వచ్చేటటువంటివి ఏదైనా ఆటంకాలు, ప్రమాదాలు అలాంటివి, ఆర్థిక నష్టాలు అలాంటివి ఇచ్చి ఉన్నారు. సో దాచి ఉంచినటువంటి మనీ కూడాను ఏదో ఒక విధంగా సడన్గా బయటికి వెళ్ళేటటువంటి విధంగా రిజల్ట్స్ ఇచ్చి ఉన్నారు నెగిటివ్గా. బట్ ఏంటంటే 2025 సంవత్సరంలో 29 మార్చ్ మనకి రాత్రి ఎన్ని గంటలకి అంటే 9:44 ఎప్పుడైతే శని మారుతూ ఉన్నారో, అంటే కర్కాటక రాశికి అష్టమం నుంచి నవమంలోకి వెళుతూ ఉన్నారు. అష్టమం నుంచి నవమంలోకి వెళ్తున్నటువంటి శని అంటే నవమం అనేది అష్టమం కంటే బెటర్. ఎందుకంటే అష్టమ శని అనేది చాలా కష్టాలు ఇస్తుంది. అది మీకు మార్చ్ వరకు ఉంటుంది. సో అష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత శని యొక్క ప్రభావం కారణం చేత అనేక రకాలైనటువంటి విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి మంచి ఫలితాలు శని ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల నుంచి కూడా అనుభవించినటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఓకే, ఇలాంటివన్నీ కూడాను గ్రాడ్యువల్గా తొలగిపోయేటట్టు చేస్తారు శనేశ్వరుడు. ఎందుకంటే చేసేటటువంటి పనిలో కూడా కొంచెం పట్టుదల కానీ, అంటే కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఇస్తారనమాట. సో కుటుంబ కలహాలు ఉన్న వాళ్ళకి కూడా అవి కొద్దిగా మంచిగా రిజల్ట్స్ ఇచ్చే విధంగా చేస్తారు. సో వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగా కూడాను డెవలప్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఉద్యోగ స్థానము అంటే నవమం అనేది భాగ్యస్థానము ఎప్పుడైనా కూడా. సో భాగ్యస్థానంలోకి వెళ్ళినప్పుడు మనీ రిలేటెడ్ బాగుంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఎవరైతే మనీ బ్యాంకింగ్ రిలేటెడ్ దాంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ఈ వీళ్ళకి అష్టమ శనిలో ఏర్పడినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శనిలో ఉన్నంతగా ఉండవు. ఓకే, అండ్ రాజకీయంలో ఉన్నవారికి అయితే మాత్రం రాజకీయ పదవులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి, మంచి పదవులు. ఓకే, సో ఈ విధంగా రాహుకేతువులు కూడా మారుతూ ఉన్నారు. సో ఆ యొక్క రిజల్ట్స్ కాకుండా ఓన్లీ శని ఇచ్చే రిజల్ట్స్ మాత్రం ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అంటే కర్కాటక రాశి వారికి ఒక విధంగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు ముందు దాంతో పోల్చుకుంటే. అది ఎప్పటి నుంచి మార్చ్ 30th 29th మారుతూ ఉన్నారు కాబట్టి మార్చ్ 30th నుంచి 2025లో వీళ్ళకి ఈ యొక్క గుడ్ చేంజెస్ రాబోతున్నాయి. నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటివి తగ్గబోతున్నాయి అన్నమాట. సో ఇది ఒక పాజిటివ్ పరిణామంగానే తీసుకోవచ్చు చేంజ్ అనేది. సో ఈ విధంగా అంటే కొన్ని నెగిటివ్ అనేది చిన్నవి నవమ స్థానం కాబట్టి అంటే ఎక్కువ వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది. బట్ భాగ్యం అనేది కొంచెం డిలే ఉంటుందన్నమాట డెవలప్మెంట్లో. అది నెగిటివ్ అనేది కొంచెం మనం తీసుకుంటాం నవమంలో ఉన్నప్పుడు. ఫాదర్కి కొద్దిగా ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం అలాంటివి కూడా ఉంటాయి నవమ స్థానంలో శని వచ్చినప్పుడు. సో అందువల్ల ఏంటంటే కొద్దిగా శనికి చెప్పినటువంటి రెమెడీస్ ఈ యొక్క వీడియోలో కూడా ఉంటాయి. సో శని రెమెడీ అనేది చేసుకోండి. ఇక్కడ ఇందులో చెప్పిందే కాకుండా శనికి మామూలుగా మీరు ఏదైతే చేస్తారో రెగ్యులర్గా చేసేటటువంటి ప్రదక్షిణలు 19 ప్రదక్షిణలు, అలాగే శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడము, శనివారం రోజు, శని త్రయోదశి రోజు ఇలాంటివన్నీ చేసుకోండి. అది కాకుండా మనం ఈ వీడియోలో చెప్పింది కూడా చేసుకుంటే
ఇంకొంచెం బెటర్ ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట. ఇది కర్కాటక రాశి వారికి శుభం. శని దోష నివారణ పరిహారాలు. శని దోషం ఉన్నవారు ఎవరైనా అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాటి శని, కంటక శని ఇవి ఉన్నవారు శివుడిని, హనుమంతుడిని పూజించాలి. శని దోషాల నుండి విముక్తి పొందడానికి శనివారం రోజు ఈ యొక్క శివుని ఆలయానికి మరియు హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శని యంత్రంతో పూజ చేస్తే శని భగవానుడి దుష్ప్రభావాల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. శనివారం ఉదయం ఉపవాసం ఉండి శని భగవంతుని ఆలయానికి వెళ్ళి నేతితో దీపం వెలిగించడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఆవు నెయ్యి కాకుండా వేరే నెయ్యి అంటే గేదె నెయ్యితో ఎక్కువగా దీపం వెలిగించాలి. అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతో దీపం అనేది ప్రత్యేకత. శని భగవానుడికి నువ్వుల నూనె అనేది ప్రీతికరం. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. లింగ స్వరూపి అయిన శివునికి పరిశుభ్రమైన ఆవు పాలతో అభిషేకము, బిల్వార్చన మొదలైనవి చేసుకోవాలి. శనిదేవునికి శనివార దానం చాలా ప్రీతికరమైనది. లేని వారికి, చేతకాని వారికి, ఇలాంటి వాళ్ళకి అంటే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఏవైనా డొనేషన్ చేయడము అలాంటివి మంచిది. అంటే ఏదైనా నలుపు రంగు వస్త్రాలు కావచ్చు, ఏదైనా బంగారము, మనకి ఏది వీలైతే అది దానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇతరుల ఆకలిని తీర్చడం కూడా చాలా మంచిది. శనిదేవుని పూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే శనికి చాలా ఇష్టము కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి నూనెతో తలస్నానం చేసి భక్తి శ్రద్ధలతో శని యొక్క మంత్రాన్ని పఠించిన వారికి శనీశ్వరుడు కీడు చేయరు. అన్ని రకాల బాధల నుండి విముక్తి పొందగలుగుతారు. దీర్ఘాయువు, మంచి బుద్ధి అలాంటి వాటితో జీవించగలుగుతారు. శని అశుభ ప్రభావాలను నివారించడానికి ముందుగా ప్రతి శనివారము శనిదేవుని ఆలయాన్ని సందర్శించుకోండి. అక్కడ 19 ప్రదక్షిణలు చేసుకోవాలి. శని విగ్రహం దగ్గర అంటే నవగ్రహ విగ్రహాల దగ్గర 19 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఈ రోజున అంటే శనివారం రోజు శివాలయంలో శివ చాలీసా వినినా పాడినా కూడా విశేషం. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాలలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి 108 సార్లు శనిదేవుణ్ణి పూజించి నల్ల ధాన్యాన్ని దానం చేయాలి. అలాగే శనివారం తెల్లవారుజామునే సుందరాకాండ పారాయణం కూడా చేయడం వల్ల కూడా శనిగ్రహ దోషం తగ్గుతుంది. కాకులకు రోజు అన్నదానం ఏదైనా అంటే ఫుడ్ దానం చేయడం వల్ల అంటే వాటికి ఫుడ్ ఫీడింగ్ చేయడం వల్ల చాలా మంచిది. పెసరపప్పు కూడా దానం చేయాలి. ఆలయాల్లో 9 సార్లు నవగ్రహ పూజలు చేసుకోవడం, 9 ప్రదక్షిణలు, 19 నంబరు శనికి ప్రత్యేకత. 19 ప్రదక్షిణలు కూడా చాలా మంచిది. నీలి రాతి ఉంగరం అంటే నీలి రంగు ఉంగరము నవగ్రహ ఉంగరం అనేటటువంటిది నవరత్నం ధరించడం మంచిది. శని దోషం వల్ల కలిగే బాధలు కలిగే సమయాల్లో 108 సార్లు శనిదేవుని మంత్రాన్ని చదువుకొని నువ్వులను దానం చేసుకోవాలి. అలాగే నల్లని వత్తు వేసి నువ్వుల నూనెతో అక్కడ దీపం పెట్టడము శని విగ్రహం దగ్గర చాలా ప్రత్యేకత. ఈ విధంగా చేసుకోవటం వల్ల శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలు అంటే శని మనకి ఎవరికైతే అర్ధాష్టమ, అష్టమ, ఏల్నాటి శని అంటే 12వ స్థానము, 1వ జన్మ రాశిలోను, ద్వితీయ స్థానంలోను ఉన్న శని ఎక్కువగా దుష్ప్రభావాలు ఇచ్చే ప్లేసెస్ కాబట్టి అటువంటి సమయాల్లో ఎక్కువగా ఈ యొక్క దోష నివారణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎవరికైతే వారి జన్మ జాతకంలో శని శత్రుక్షేత్రాల్లోనూ డెబిలిటేటెడ్ ప్లేసెస్లో ఉంటారో అంటే శత్రుక్షేత్రాల్లో ఉండటము, స్వక్షేత్రాల్లో లేకుండా వేరే ప్లేసెస్లో ఉంటే అవి మంచి ఫలితాలు ఇవ్వవు కాబట్టి అటువంటి సమయాల్లో కూడాను ఇటువంటి దోష నివారణ చేసుకోవడం వల్ల దోష నివారణ శాంతి జరిగి చెడు ఫలితాలు తగ్గుతాయి. ఈ యొక్క శని మంత్రాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు లేదా ప్రతి శనివారము 19 సార్లు లేదా 9 సార్లు పఠించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం. ఇది శని నవగ్రహ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు లేదా 19 సార్లు ఈ విధంగా ఈ మంత్రాన్ని పఠించుకోండి. ఆ తర్వాత శివుని మంత్రాలు పఠించుకోండి. చాలా మంచిది. శుభం.